పొందుకోరి వచ్చిన నన్ను తిరస్కరించి శతరత్న మణిహారముని చేజెక్కించుకుందువా? నీ మోసమునకు ఇదే నా శాపము. ఏ అందముతో నన్ను ఆకర్షించుతివో ఆ అందము కళావిహీనమై నీవు కురూపివైపోదువుగాక. ఏ సందర్భములోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. బాబు, బాబు, నీకేం జరిగింది? నీకేం జరిగింది? అమ్మా, పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నేను సేవిస్తున్నానే. నీ ఆశ్రయంలో ఉన్న నా బిడ్డకు ఏం జరిగింది తల్లి? ఏ అపాయం జరిగింది? చెప్పు తల్లి, చెప్పు. వసుంధర, స్వామి, ఏమిటి ఘోరం? పువ్వు వికసించి ఉన్నంత కాలం నా బాబు క్షేమంగా ఉంటాడని వరమిచ్చారే. ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది? ఏమైనాడు? చెప్పండి స్వామి, చెప్పండి. ఆందోళన పడకు వసుంధర. పుష్పం రంగు మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు. నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే. అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు. ధైర్యంగా ఉండు తల్లి. అర్ధరాత్రి గడిల దగ్గర పడుతున్నాయి. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాలేదు. ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా? మృత్యుమేఘం వచ్చేస్తుంది. మృత్యుమేఘం వచ్చేస్తుంది. ఎవరు? ఎక్కడికి వెళ్తావు? ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎవరా నువ్వు? నువ్వు నీ వలకు నాకేనండి వెండి. మహారాజా, నా మాట నమ్మండి. ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ముప్పు తప్పుతుంది. ఆమె క్షేమంగా ఉంటుంది మహారాజా. మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు. ఏం మాయ చేస్తారో ఏమిటో, వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. ఆలస్యమైతే అందరం విచారిస్తాం. రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను, నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదిగో దగ్గరికి వచ్చేస్తుంది. మహారాజా, మహారాజా. సరే, జరిగేదేదో దొరకమన్నారు. అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోమ్మా. రాకుమారి, పోయింది. ఆ మృత్యుమేఘం వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. అంతా దైవకృప. సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి, ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు. మీరు మా పాలిట దైవం. తమరు ఎవరు? ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏం లేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు. అలా కాపాడిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. స్వామి, నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి, ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా?
ఈ కురూపిని పద్మ కట్టబెట్టి దాని జీవితం నాశనం చేస్తారా? అతనికి అవకాశం వచ్చింది, సహాయం చేశాడు. అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగో నటులో బహుమానంగా ఇచ్చి పంపించండి. అంతేగాని పద్మనిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి. ఈ కార్తికేయ వంశంలో ఎన్నడూ కలగని సమస్య ఈనాడు ఎదురైంది. ఈ వివాహం చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతాడా? చెయ్యక మాట నిలబెట్టుకోలేని మహారాజుగా ఈ వంశానికి కళంకం తెచ్చిన వాడు అవుతాడా? ఏమి చెయ్యాలి? ఏమిటి విషమ పరీక్ష? అమ్మా అమ్మా అమ్మా, నాన్న మీరేం బాధపడకండి. ప్రాణదాతగా మీకు నా కృతజ్ఞతలు. మీకొక నిజం చెప్పడం నా ధర్మం. నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. నా మనసు ఎప్పుడో అతనికి అంకితం అయిపోయింది. అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. లక్ష్మీనారాయణాయ నమః ప్రదక్షతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం. ఆగండి, అందరూ పాటు పనికిరాదు. ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు? ఇది దోషకాలం. కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది. ఏమిటి స్వామి తమరెవరు? భవిష్యద్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త, దైవజ్ఞ, మహామహోపాధ్యాయ మత్తేవ శాస్త్రి పేరు వినలేదా మీరు? నేనే. ఓహో, మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగున వారింపవచ్చాను. దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు. సంతోషం. ఏమిటి, నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా? శాంతించండి, ఇక పైన మీకే తెలుస్తుంది. వధువు మెడలో ధగధగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది కదూ? అవును స్వామి, అది మహిమగల హారం. ఆ హారమే మా అమ్మాయిని రక్షించింది. ఓహో, అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు. వరుడా, ఆ హారం తేగలిగిన వాడు మహావీరుడై ఉండాలి. నీవు చూస్తే వికలాంగుళ్లాగున్నావే, అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం. ఏం మహారాజా, అంతే కదా? నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా? నిజమే. ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి. అది నువ్వెలా తేగలిగా? అది ఏ సందర్భంలోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. చూశారా మహారాజా, తడబడుతున్నాడు. నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు. ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి, లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి. తస్కరించవలసిన అవసరం నాకు లేదు. నేనే ఈ హారాన్ని సాధించాను. లేదు, నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు. మహారాజా, నేను చెప్తున్నాను వినండి. ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాశూరుడు. నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను. దీనికి నీ సమాధానం ఏమిటి? శుభప్రదంగా పెళ్లిపీటల మీద ఉన్నావు. నీ చేతిలో ఉన్న మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ హారాన్ని సంపాదించినది విజయా కాదా? అవును, విజయ్. విజయ్, నా విజయ్, నా విజయ్ ఈ హారం సంపాదించింది. అయితే ఎక్కడ ఎక్కడ నా విజయ్? అలా అడగండి, నిలదీసి అడగండి వధువు గారు. చెప్పు, అతన్ని ఏం చేశావు? నా విజయ్ ఎక్కడున్నాడు? అతన్ని ఏం చేశావు? నాన్న, నాన్న, వీడెవడో వంచకుడు, దుర్మార్గుడు. నా విజయ్ని అంతం చేసి ఈ హారాన్ని దొంగిలించాడు. నన్ను వివాహం చేసుకుని అర్ధరాజ్యం ఏలాలని పథకం వేశాడు. నేను మోసగాడిని కాదు రాకుమారి, నన్ను నమ్మండి. నా విజయ లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు? నా ప్రాణం ఎందుకు? రాకుమారి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. నా మాట వినండి రాకుమారి, నా హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, నా మాట వినండి, ఆ హారాన్ని మాత్రం తీయకండి.
రాకుమారి అమ్మా పద్మా హే నేత, ఆనతి ప్రకారము వధువు బలి వధువు. కొమ్ము జిత్తు కోటి బుద్ధుల కొండవు మాసికము కట్టి బలి తప్పించుకొన దూతువా భామామణి. పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టినిక్కడే పట్టి ఉంచవలే, భద్రతాకారములో బంధించవలే, కంటికి రెప్పవలే కాపాడవలే. మాపో విజయ్, నన్ను క్షమించు. నిన్ను అపార్థం చేసుకుని హింసించాం, దండించాం. అయినా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన త్యాగం చేశావు. నిన్ను ఏ విధంగా అభినందించగలను? నాయన, ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించినా ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. ఏం చేయగలం? అంతా విధివరాదు. మహారాజా, ఆందోళన పడకండి. నేను వెంటనే ఆ భైరవ ద్వీపానికి బయలుదేరుతాను. ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను. ఇక నాకు సెలవియ్యండి. అమ్మా, నిన్నే నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవిస్తున్నానే. నా బాబుకు జరిగిన ఆపదేమిటి? వాడెలా ఉన్నాడు చెప్పమ్మా, చెప్పు. వాడికేమైంది చెప్పమ్మా. అమ్మా, ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు. క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. ఈ రూపమేమిటి నాయనా? ఒక యక్షిణి శాపం. శాపమా? ఎప్పుడు జరిగింది? గత పౌర్ణమికి ముందు, ఆనాడు ద్వాదశి. ద్వాదశ? అవునమ్మా. బాబు, నీవెవరి బిడ్డవి? నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరి బిడ్డనో తెలీదు కానీ గోమతి నదీ తీరంలో ఉన్న కోటాల కోనలో పెరిగాను. పసి వయసులో ఒక ఉగాది నాడు నదిలో కొట్టుకొస్తూ ఆ కోనవాసులకి దొరికానట. ఉగాది గోమతి నదిలో? బాబు, నువ్వెవరు కాదు, నా బిడ్డవే. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలి నేనే. అమ్మా! అవును బాబు, నేనే నిన్ను కన్న తల్లిని. అమ్మా! బాబు! అమ్మా! అమ్మా జగన్మాత, ఆనాడు నా భర్త నన్ను నిరాకరించిన ఈనాడు నా బిడ్డను నాకు ప్రసాదించావు తల్లి. అమ్మా, నా తండ్రి ఎవరు? చంద్రప్రభ మహారాజు. చంద్రప్రభ మహారాజా? అయితే ఆయన్ని నేను కలుసుకున్నానమ్మా. నీవా? అవునమ్మా. తాను గాంధర్వ వివాహం చేసుకున్న భార్యని నిరాకరించానని, ఆ పాప ఫలం అనుభవిస్తున్నానని వేదనతో కుమిలిపోయారమ్మా. అంతా మంచిగా జరిగిందమ్మా. ఒకరినొకరు తెలుసుకోకపోయినా ఆయన స్థితికి జాలిపడి మా గూడానికి పంపించానమ్మా. భేష్ విజయ్ కుమార, నీవు సాధారణ మానవుడవు కావు, కారణ జన్ముడవు. అందుకే ఒక దివ్యాశ్వం నీకు వరమిచ్చింది. దాని సహాయంతో కార్యసాధన చేసి విజయనామాన్ని సార్థకం చేసుకో. అయ్య రాజా, నమో నమః. ఈనాటి అర్ధరాత్రిలోగా నేను భైరవ దీపం చేరుకోవాలి. నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అక్కడికి చేర్చవలసిందిగా అర్థిస్తున్నాను. సంగీత కళాకోవిద, క్షమింపుము. నీవు ఇప్పుడు శాపగ్రస్తుడవు. శాపగ్రస్తుల దివ్యాశ్వమును అధిరోహించుట నిషిద్ధము. కానీ ఒక ఉపాయం ఉన్నది.
త్యాగశీలు ఎవరైనను నీ శాపరూపమును పరిగ్రహించిన నీ రూపము నీకు సిద్ధించదు. క్షమించు హైరాజా, ఈ కురూపాన్ని ఎవరికో కట్టబెట్టి వారిని అవస్థల పాలు చెయ్యలేను. దీక్షా బలంతోనే బయలుదేరుతాను. పద్మ, పద్మ, అది తీసుకుని వాడి పని పట్టుమురా. విజయోస్తు వీరాధి వీరా విజయోస్తు. ఎవరికీ సాధ్యపడని ఒక లోకకంటకుని సంహరించి జగత్ కళ్యాణము చేకూర్చితివి.
నీకేమి కావాలయ్యనో కోరుకొనుము, అనుగ్రహించదను. లోకమాత, నా కోసం త్యాగం చేసిన నా తల్లికి యథారూపాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. తథాస్తు. భేష్ విజయ్ కుమార, భేష్. నీ జన్మ చరితార్థం. నాయనా విజయ, నిన్ను కన్న ఈ పుణ్యవతికి నేను అన్యాయం చేశాను. దాని ఫలితం ఉద్ధరిస్తారనుకున్న కొడుకులిద్దరూ నన్ను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. నిరాదరించి తిరస్కరించిన నీవే నన్ను రక్షించావు. నా కళ్ళు తెరిపించావు, అందరినీ కలిపావు. అంతేకాదు నాయన, ధీరుడవై దుష్ట శక్తిని అంతం చేసి నా కుమార్తె ప్రాణం కాపాడాడు. మహారాజా, ఇదంతా నా ఘనత కాదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. ముక్కోటి దేవతల ఆశీస్సులు, నా కన్న తల్లి దీవెన, పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మా కోన ప్రజల సహాయ సహకారాలు నాకు లభించి ఉండకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. ఆహా, నీ వినయ విధేయతలు కడు శ్లాఘనీయం. సామాన్య ప్రజల కష్ట సుఖాలను విచారిస్తూ పరిపాలించే నీలాంటి ఆదర్శమూర్తి ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఆనందభరితంగా ఉంటుంది. ఇటియా ఇటియా ఇటియా, నన్ను వదిలేసి వచ్చేసినావేంటో? అయ్యా, అందరిక్కడే ఉన్నారా? అమ్మా, గొడవకి వచ్చేసా. చంద్రప్రభ మహారాజా, నా కుమార్తె పద్మావతీదేవిని మీ కుమారుడు విజయ్ చంద్ర ప్రతాప్ రగించి త్వరలో వివాహం జరిపించమని కోరుతున్నాను. అమ్మా, నాకు పెద్ద బాధ తప్పిందో. ఏమిటది? ఇక మీద మనం కోట గొడవకి రానక్కర్లేదు, ఖర్చాగా రావచ్చా.